హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ అగైన్. సో ఏందబ్బా డిస్కో ఇట్లా వెలుగుతుంది అనుకుంటున్నారా? ఏం లేదు, మేమంతా కలిసి మధుగిరి హిల్స్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. నిన్న సందీప్ అన్న, నాగరాజ్ అన్న, మన చందు, విష్ణు, ల్యాగ్గాడు ఎర్లీ మార్నింగ్ 2 o'clock లేసాము. ఈవెన్ ద బక్స్ కూడా వస్తున్నాడు. అది మా స్పెషల్ డే ఇవాళ. సో మా బండ్లు చూసారా, ఒక మీటియర్, ఒక ఎఫ్జెడ్కి అయితే అవుట్లెట్లు పెట్టాడు చందుగాడు. 2 హిమాలయన్స్ ఉన్నాయి. సో ఇదనమాట, ఎర్లీ మార్నింగ్ 2:30, 3కి స్టార్ట్ అవుతున్నాం మేము. సో చలి తిరగలేస్తుంది, వింటర్ సీజన్ వెళ్తున్నాము, చేతులన్నీ బ్లాకేజ్ అయిపోతాయి. కాళ్ళు పట్టుకుంటావు బండి ఎక్కేటప్పుడు ఏ కాళ్ళతో సైడ్ ఎక్కడ తగారా ఫ్లోయల్ సో మేము వైట్ ఫీల్డ్ నుంచి హోస్కోటకి అయితే వచ్చాము. విష్ణుగాడు బీపీలోనే పెట్టించుకుంటా అన్నాడు. సో ఇంక వెయిట్ చేస్తున్నాం అక్కడ మేము. అసలు హైవే మీద 100 క్రూజ్ చేసుకుంటూ సోలో నా బైక్లో నేను ఒక్కనే ఉండి ఎంజాయ్ చేస్తున్నా రైడ్ని. లిటరలీ హెవెన్ అనుకోవచ్చు అది ఆ టైంలో 3 o'clockకి. సో ఫ్రెండ్స్, ఫైనల్ మేమైతే దొడ్లపూల సిటీ ఎంట్రన్స్లో ఉన్నాము. మా వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళు వేరే రూట్, నేను వేరే రూట్ తప్పిపోయాము. సో వాళ్ళ కోసం అదే వెయిటింగ్. మా వాళ్ళ లొకేషన్ చూస్తున్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారేమో అనేసి. కానీ ఆ వ్యూ అయితే మొత్తం సూపర్ ఉంది. స్కై చూడండి, ఆరెంజ్ కలర్, స్కై బ్లూ, డబుల్ షేడ్స్ ఉన్నాయన్నమాట అంతా కూడా. అయితే ఇంకా దొడ్డపురం ఇది వెల్కమ్ టు దొడ్డబలపూర్ సిటీ అంట ఇదేదో. ఇంకా ఇక్కడ నుంచి 64 to 70 kilometers ఉంది మన ట్రెక్కింగ్ స్పాట్కి. సిటీలో అంత అనిపించలే, కానీ ఈ ఫారెస్ట్లో వస్తుంటే చేతులు అయితే లిటరల్లీ గడ్డగట్టిపోయాయి. ఇంకా మా వాళ్ళు కాలేదని చెప్పి బండి పక్క ఆపుకొని ఫైర్ మంట వేసుకుంటున్నాం మేము. సో లిటరల్లీ నేను డబుల్ టీ-షర్ట్ వేసుకున్నా కూడా నా వల్ల అవ్వట్లేదు అనమాట చలి. సో ఇంకటి కాదని చెప్పేసి ఫైర్ క్యాంప్ అయితే వేసాము. సో ఇంకా బక్స్ గారు కట్టెలు తెచ్చాడు, చందుగాడు అయితే మంట పెట్టడం స్టార్ట్ చేశాడు. సో బెంగళూరులో వాళ్ళందరూ కూడా చలి పడుతుంది కాబట్టి మీకు కూడా హీట్ ఇస్తున్నాను, తీసుకోండి, చలిగా అంచుకోండి మీరు కూడా. మొత్తం డస్ట్ కాదు సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం, దగ్గర ఉన్నాం అనమాట. ఇంకొక 3-4 kilometersలో చిన్న ఇంకొక కాఫీ బ్రేక్ తీసుకున్నాము. ఇంకో బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలనేసి. సో ఇవన్నీ అవ్వగానే స్టార్ట్ అయిపోవాలి, ఎందుకంటే రిటర్న్ వచ్చాక 3 అయిపోతుంది మాకు. సో ఇంక బైక్స్ అన్నీ కూడా అక్కడ పార్క్ చేసాము. సో ఇంక అలా ఆ కొండను చూస్తుంటే అసలు చాలా చిన్నదనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎక్కడెక్కడ మనకు దోల తీరిపోయింది. అప్కమింగ్ వీడియో చూస్తారు కదా మీరు కూడా. ఇవన్నీ కూడా ఎట్లున్నాయంటే పాతకాలపు గుళ్ళు, ఇంకొక రెస్టింగ్ ఏరియా ఉంటాయి కదా, విశ్రాంతి స్థలం అనేసి అంటారు కదా. సో అలా ఉంది. సో దీని డీటెయిల్స్ కూడా అక్కడ వేసారనమాట ఆ ప్యానల్లో. ఇది ఏంటంటే ఒక రాయితో స్ట్రక్చర్ అయిన ఒక ట్రెక్ అనమాట ఇది. సో అందుకనేసి మేము ఇక్కడికి వచ్చాము. వీళ్ళు ఈ చందుగాడు, విష్ణుగాడు ఎలాంటి వాళ్ళు అంటే కోతినా కొడుకులు. వీళ్ళు ఒక పని చేయంటారా అంటే ఇంకో పని చేస్తారు. వీళ్ళతో ట్రెక్ వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా తలనొప్పులు తప్ప ఇంకోటి ఉండదు వీళ్ళతో మనకి. మెట్లు అట్లా ఉన్నాయి.
మేము అందరం కలిసి చెప్పి రీల్ చేస్తున్నాం రీల్. ఏ విష్ణు రీల్స్ చెప్పే ఒకసారి చూద్దాం. రే విష్ణు ఓపెన్ చేసి చెప్తా చెప్పు చెప్పు ఎట్లా రావచ్చు? పడకుండా చూడు. ఎక్కే బాగానే ఉంది. ఎన్సీసీ మా మోటివేషన్ తెలుసు. ఎన్సీసీ వాళ్ళు ఎంత బాగుంది. ఏం ఎంగేసింది? ప్రతి ఒక్క పిల్లర్ పైన ఇలా నిలబడితే నిలబడదు. అవి భూకంపాలు వచ్చినప్పుడు కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పిల్లర్ చూడండి, మధ్యలో గొప్ప పెట్టు, ఒక గుండు వచ్చింది. చిన్న మొహం కడుక్కున్నాడు. నువ్వు స్లీప్ అయ్యి ఎందుకు ఊరికే స్లీప్ అయ్యి. కోటకి 15 గేట్స్ ఉన్నాయండి. ఒక గేట్ దొడ్డ గేట్. ఇప్పుడు మనం ఎంట్రన్స్ అది మెయిన్ గేట్. దాని పేరు దొడ్డ గేట్. వీడియో దిగిరా మొక్క దొడ్డ బగీలు. ఏం లేదు చేతులు అది ఎక్స్పీరియన్స్ రీల్ మేకింగ్స్ కౌశిక్ రీల్స్ మేకింగ్ కష్టాలు చేయిపురా. చందు వెళ్ళు, చందు వెళ్ళు. అసలు దెంగి గ్యాప్ ఇంకా రావాలి రే ఇద్దరు మధ్యలో ఎక్కువ రావాలి. పారా తెస్తావు. చెయ్యి వస్తుంది చూడు. వస్తుందిరే బా. లేదురా లేదురా ఎట్టనంటే అలలకి ఒక వెళ్ళిపోతాయి. చెయ్యి అడ్డం పెట్టు. నిజంగా రాలేదా? అట్లా అది ఇంకా హాఫ్ అయిపోయింది. హాఫ్ పైన ఫుల్ ఫన్తో వీడియోస్ తీసుకుంటూ అయితే పైకి అయితే వచ్చేస్తున్నాము. ఇంక చూడాలి ఎంత ఉందనేసి. అసలు ఇంకా ఫైనల్ 80% కంప్లీట్ అయ్యింది. ఇంకా 20% ఉంది వచ్చేకి. సో ఇది చూసారు కదా, మేము నాది iPhone 15. సో జూమ్ చేస్తున్నాం మ్యాక్సిమం ఎంతవరకు కనిపిస్తుందో ఊర్లు ఇల్లులు అనేసి. అక్కడెక్కడో ఉన్న గ్రౌండ్ కనిపిస్తుంది, అక్కడెక్కడో ఉన్న చెరువు కనిపిస్తుంది. అంత పైకి ఎక్కాము మేము. సో ఇంకా వీళ్ళందరి కోసం వెయిట్ చేస్తూ నేను సందీప్ అన్న బక్స్ అయితే వెయిటింగ్ కూర్చోండి అక్కడ స్టెప్స్ మీద. కూర్చున్నా ఇదన్నమాట ఫైనల్ వ్యూ. ఇంకా పైకి ఉంది కానీ ఎందుకు ఊరికే అంత దూరం వెళ్ళడం, ఇక్కడే బాగుంది, చిన్న నాప్ వేసుకోవచ్చు. అంత కొండ మీద నాప్ వేయడం అంటే ఆషామాషి కాదు. నా గుండె నోట్లోకి వచ్చేస్తుంది ఏడ పడిపోతాను ఆ నాప్లో అనేసి. కానీ వ్యూ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. పిచ్చెక్కిచ్చింది అసలు ఈ వ్యూ అయితే నాకు. సో గైస్ ఫైనల్ అయితే రిటర్న్ అయిపోతున్నాను నేను. ఎందుకంటే ఇంకా వాళ్ళంతా ఇంకా పైకి వెళ్ళారు, నా వల్ల కాలేదు. సో ఇంకా కాసేపు చిన్న 15 minutes పవర్ఫుల్ న్యాప్ వేసి రిటర్న్ అయిపోయాను. వచ్చే తనది ఏంటంటే ఇది ఒక ఏషియాస్లోనే #2 బిగ్గెస్ట్ రాక్ అన్నమాట ఇది. సో ఒకే రాక్తో ఇవన్నీ బ్రేక్ చేసి ఇది ఒక ట్రెక్ స్పాట్ లాగా క్రియేట్ చేశారు. వెదర్ బాగుంది. సూర్యుడికి నేను పనుకున్నా కూడా అంత హీట్ అనిపించట్లేదు, ఎందుకంటే బెంగళూరులో అంత కూల్ ఉంటుంది కాబట్టి. చల్లగాలి ప్లస్ వేడి, చల్లగా న్యాప్ వేసాను నేను. సో ఇంక రిటర్న్ అవుతున్నాను. రిటర్న్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే దూరం నుంచి చూసి కానీ చిన్నది అనిపించింది, కానీ 200 meters అంటే ఆషామాషి కాదు అసలు. అంటే చేతులు కూడా బాగా వాపు వచ్చేసింది, ఇట్లా ఫోల్డ్ చేయలేకపోతుంది హ్యాండ్ కూడా, అంత వాపు వచ్చి పడుతుంది. సో నన్ను అడిగితే ఫ్రెండ్స్కి అందరికి కూడా మంచి ట్రెక్కింగ్ స్పాట్ ఇది. బెంగళూరులో కానీ ఎక్కడైనా ట్రెక్ ఎక్కడికైనా ఎలా అనుకుంటే మంచి ట్రెక్ స్పాట్ ఇది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ లేదు, జస్ట్ ఒక తిరుమల లాగా ఉంటుంది అనమాట. తిరుమల అక్కడ మెట్లు ఉంటాయి, దీనికి మెట్లు ఉండవు. స్టోన్ మీద జారుకుంటూ నడవాలా. మామూలుగా అయితే స్టెప్స్ ఉంటాయి, కానీ స్టెప్స్ కొన్ని దగ్గర మాత్రం ఉండవు, జారుకుంటూ ఎక్కాలి. కానీ బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు, ఒక అడ్వెంచర్ ఫీల్ లాగా ఉంటుంది. సో నేనైతే ఇంకా
కిందకైతే బయలుదేరిపోతున్నాను. నా బ్యాక్ సైడ్ చూసారా, పెద్ద స్టోన్ అది. నేనమ్మ అది ఎట్లా నిలిచింది నాకు అర్థం కావట్లేదు అసలు. అది బాగుంది, ఎంజాయ్ చేశాను అయితే లిటరలీ ఈ ట్రెక్. లాస్ట్ టైం శివగంగా ట్రెక్ చేశానులే కానీ అది చాలా డేంజర్ అనిపించింది నాకు, ఎందుకంటే నేను బ్లాగ్ కూడా చేయలేకపోయాను అక్కడ, అంత డేంజరస్ స్పాట్ అది. కానీ అది వచ్చేసరికి ఏంటంటే అప్ అండ్ డౌన్ 8 కిలోమీటర్స్ అనమాట ట్రెక్. వెళ్ళకి 4 కిలోమీటర్స్, వచ్చేకి 4 కిలోమీటర్స్. అదైతే నేను యూట్యూబ్ షార్ట్స్ కానీ లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ రీల్లో కానీ పెడతాను, చూడండి ఎలా ఉంటుందో. అది కూడా బాగుంటుంది శివగంగా అనేది. నాకైతే ఇది కూడా బాగా నచ్చింది. సో ఇంతకుముందు ఒక పెద్ద కూడా మంచిగా వాయించాడు మ్యూజిక్. నేను ముందు ఇటు సైడ్ రాలేదు, మేమైతే ఒక గుట్టలో అట్లా అన్నిట్లో వచ్చాము. సో ఇంకా మేమైతే ఇంకా నేను కిందకి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బైక్ వేసుకుని 3 hours జర్నీ చేయాలి. మళ్ళీ ఈవినింగ్ గో కార్టింగ్ ఉంది. ఫైనల్గా మనం రీచ్ అయిపోయాం బాక్స్. అనంగా నేను ఫస్ట్ రీచ్ అయితే వస్తారా డ్యూడు కాట్రాజ్ వీళ్ళు ఇప్పుడు వచ్చారు, నేను వచ్చి 1 hour అవుతుంది. రాజు అని ఇక్కడ ఉన్నాడు. అసలు ఇంకోటి ఏంటంటే ఆ వీడియోలో క్లైమాక్స్లో నేను సరిగ్గా వీడియో తీయలేదు లాస్ట్లో. ఇంకా నేను ఆ కొండ మీద పడుకున్నాను కదా, ఆ కొండ మీద పడుకున్నప్పుడు ఎప్పుడు నిద్రపోయాను తెలియదు, నిద్రపోయా ఫుల్, అసలు అన్కాన్షియస్ స్లీప్ అనమాట. అసలు టక్కన లేసా, ఎట్లా అంటే ఉలికి పడి లేసారే, మనం కొండ మీద ఉన్నాం కదరా, ఎక్కడున్నాము చూసుకుందామా, పడిపోయామా, నిద్రపోతున్నా అని చెప్పి ఉలికి పడి లేసాను. తీరా చూస్తేనేమో ప్రాపర్గానే రాయి మీద పడుకోన్నా. నేను బై మిస్టేక్ దొల్లుకుంటా పోయి ఆడబడిపోయాం, నా బాడీ మొక్కలు అయిపోయింది అది. అసలు అంత ఫీట్ హైట్లో ఉన్నాం మేమైతే. సో అదనమాట ఈ వీడియో. మధుగిరి హిల్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకొకటి, ఈ వీడియో నచ్చినట్టయితే మంచి ఫన్నీగా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఎర్ర బటనే కదా నొక్కినట్లు, ఓకేనా? అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.